ప్రజల బలహీనతలతో ఆట, పార్టీల ఎన్నికల వేట, జనం బలహీనతలు ఓటు చేసుకుందాం, అలవికాని హామీలిచ్చి గెలుద్దాం, ఇప్పుడైతే నమ్మిద్దాం, గెలిచి డబ్బులేద్దాం. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ఎన్నికల బాట. నిజం చెబితే జనం నమ్మడం లేదు, అబద్ధాలు చెప్పకపోతే గెలిచే పరిస్థితి లేదు. రాజకీయ వ్యూహకర్తలు కూడా ఇదే చెబుతున్నారు. రాజకీయ పార్టీలు అదే నమ్మి ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని ఎక్కువ హామీలు ఇస్తున్నారనేదే జనం ఆలోచిస్తున్నారు. ఉచిత పథకాలు అందుతాయనే ప్రజలు ఆశపడుతున్నారు. అన్నీ అమలు కాకపోయినా ఏ ఒక్కటైనా అందకపోతుందా అనుకుంటున్నారు. తమిళనాడు కొత్త సీఎం విజయ్ మొదటి రోజే మోసం మొదలుపెట్టారు. ఖజానా ఖాళీ అని చెప్పకనే చెప్పేశారు. ఎన్నికలకు ముందు 10 లక్షల కోట్ల అప్పు గురించి విజయ్కు తెలియదా? విజయ్కి ఇచ్చిన హామీలు అమలు కావాలంటే 10 లక్షల కోట్లు కావాలి. ఎన్నికల ప్రచారంలో అలవికాని హామీలు ఎందుకు ఇచ్చినట్లు? ఎన్నికలకు ముందు ప్రజలు అతిగా ఆశలు పెట్టుకోవద్దని ఎందుకు చెప్పనట్టు? 2014 ముందు ఏపీలో జగన్ నిజం చెప్పారు, ఓడిపోయారు. చంద్రబాబు ఆ ఎన్నికల్లో గెలిచినా అమలు చేయలేదు. 2019 అలవికాని హామీలు ఇచ్చారు, గెలిచారు. అధికారంలోకి వచ్చి జగన్ చేతులెత్తేశారు. మళ్లీ చంద్రబాబు అదే దారి ఎంచుకున్నారు, గెలిచి పాలిస్తున్నారు. తెలంగాణలోనూ అదే జరిగింది. 2014లో కేసీఆర్ అలాగే చెప్పి గెలిచారు. 2023లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది. 100 రోజుల్లో అమలు చేస్తామని మాట ఇచ్చి గెలిచారు. లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, కానీ కుండలు కూడా లేవని తేల్చేశారు. ఇలా హామీలు ఇవ్వడం, ఎన్నికల్లో గెలిచి మాట మార్చడం అందరూ నేర్చుకుంటున్నారు. ఇలాంటి అమలు సాధ్యం కాదా అని ప్రశ్నించడానికి ఆలోచించడం లేదు. అలవికాని హామీలు ఆచరణ సాధ్యం కాదని ఏ ఒక్క మేధావి చెప్పడు. ఏ మీడియా ఎన్నికల నాడు ప్రజలను చైతన్యం చేయదు. ఎన్నికల ప్రచార ప్రకటనలు వస్తే చాలు, మీడియాకు అదే 10,000. గతంలో ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మేధావులు ప్రజలను చైతన్యం చేసేవారు. విస్తృతంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు మేధావులు కూడా పార్టీల పరంగా చీలిపోయారు. మేధావులు కూడా మేతకు అలవాటు పడ్డారు. పదవుల కోసం ఆరాటపడుతున్నారు. మేధావితనాన్ని అమ్ముకుంటున్నారు. ప్రజలను పార్టీల పరంగా తప్పుదోవ పట్టిస్తున్నారు. సోషల్ మీడియా నిజాలు చెప్పాలని చూసినా సాధ్యం కావడం లేదు. ప్రజలు కూడా అసత్యాలనే సత్యాలనుకుంటున్నారు. నిజాలు చెప్పేవారిని అబద్ధాల కోరులనుకుంటున్నారు. ఎన్నికల హామీలకు చట్టబద్ధత కల్పించాలి. ఎన్నికల హామీలు రాజ్యాంగబద్ధం చేయాలి. ఎన్నికల హామీలు తప్పితే పాలకులకు శిక్షలు పడేలా చట్టం రావాలి. అది సాధ్యమయ్యే పని కాదు. ఏ పార్టీ ఒప్పుకోదు. ప్రజలు మారనంతకాలం రాజకీయాలు మార్చడము కష్టమే. ఓడ ఎక్కే ముందు ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న అనే సామెతను దేశంలో రాజకీయ పార్టీలు నిజం చేస్తున్నాయి. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్లు చేస్తున్నాయి. జనం బలహీనతలను ఆసరా చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చి మాట మార్చుతున్నాయి. అలవికాని హామీలు ఇస్తున్నారు. ఖచ్చితంగా అమలు చేస్తామని ఊదరగొడుతున్నారు. జనం నమ్మేలా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి తర్వాత అమలుపై నీడలు కమ్మేస్తున్నారు. పేదల జీవితాలను త్రిశంకు స్వర్గంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పుడైతే గెలుద్దాం, తర్వాత అమలు సంగతి చూద్దామన్నట్లు తయారవుతున్నారు. ఇది ఇప్పుడు అలా మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడమే నయా ట్రెండ్ అనుకుంటున్నారు. పాపం అమాయక ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తున్నారు. ప్రజల బలహీనతలతో ఆటలాడుకుంటున్నామన్న భావన అసలే లేకుండా పోతోంది. పైగా జనం నిజం చెబితే వినడం లేదు. హామీల వర్షం కురిపించని పార్టీలను జనమే నమ్మడం లేదు. అలవికాని హామీలను ఇచ్చే పార్టీలనే నమ్ముతున్నారు. గతంలో ప్రజలు పార్టీలు ఇచ్చే హామీలను బేరేజు వేసుకునేవారు. సాధ్యమవుతుందా లేదా అని బాగా ఆలోచించుకునేవారు. అప్పటి బలహీనతలను అప్పుడు అలా వాడుకున్నారు. ఇప్పటి రోజులను బట్టి ఇప్పుడు అలాగే రాజకీయ ఆట ఆడుతున్నారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రచారం విస్తృతంగా చేసింది. అయినా జనం నమ్మలేదు. ఎందుకంటే అప్పుడున్న కరెంటు కష్టాలతో బిల్లులు చెల్లిస్తుంటేనే కరెంటు సరిగా రావడం లేదు. ఎంత బిల్లులు చెల్లించినా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. అలాంటప్పుడు ఉచిత కరెంట్ అనేది సాధ్యం కాదని జనం నిర్ణయించుకున్నారు. అలా ప్రజలు ఆలోచించుకోవడానికి కూడా అప్పటి రాజకీయ పార్టీ తెలుగుదేశం కారణం. ఉచిత కరెంటు ఇవ్వడం అంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడమే అని తెలుగుదేశం చెప్పింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో మళ్లీ ఉచిత కరెంటు ఇస్తామంటే నమ్మారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు. దాంతో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల మీద జనం నమ్మకం పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఎన్నికల హామీలను నమ్ముతూ వస్తున్నారు. అలా జనం నమ్మకాన్ని ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకుంటున్నారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతున్నారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఏపీలో తెలుగుదేశం కూడా అలాంటి హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చింది. ఏపీలో అలవికాని హామీలను ఇవ్వలేను అని చెప్పిన జగన్ను ఆ ఎన్నికల్లో ఓడించారు. తర్వాత ఎన్నికల్లో అదే జగన్ ఓట్ల కోసం అబద్ధాలు చెప్పారు, గెలిచారు. ఇలా జనం నమ్మడం అలవాటు చేసుకున్నారు. రాజకీయ పార్టీలు మోసం చేయడం నేర్చుకున్నాయి. దాంతో ప్రజలకు కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాకుండా పోతుంది. తాజాగా తమిళనాడు ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఇంకా పరిపాలన మొదలు కాకముందే ఆ రాష్ట్ర సీఎం విజయ్ మొదటి రోజే తన నుంచి ఎక్కువగా ఆశించొద్దు అని ప్రకటించారు. ఖజానా ఖాళీగా ఉందన్నారు. గత పాలకులు ఇప్పటికే రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. వాటి భారమే గుదిబండగా ఉందన్న అర్థం వచ్చేలా విజయ్ మాట్లాడారు. మరి ఎన్నికలకు ముందు విజయ్కు ఈ విషయం తెలియదా? గత 2 సంవత్సరాల క్రితం
క్రితం విజయ్ పార్టీ ప్రకటించారు. సినిమాలు మానేశారు. పూర్తిగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. కానీ ఏనాడు రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. స్టాలిన్ ప్రభుత్వాన్ని నిందిస్తూ పోయారు. అవినీతి పాలన అంతం చేస్తానన్నారు. నీతివంతమైన పాలన తీసుకొస్తా అని చెబుతూ వచ్చారు. కానీ అలవికాని హామీలు తాను ఇవ్వనని, మేలైన సంక్షేమం అందిస్తానని ఏనాడూ చెప్పలేదు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు విజయ్ తన మేనిఫెస్టోను ప్రకటించారు. వాటికి అమలుకు కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయినా ప్రకటించారు. అమలు చేస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకారం రోజున ఆయన ఇచ్చిన హామీలలో ఆర్థికపరమైన అంశాలలో ఏ ఒక్కదాని మీద సంతకం చేయలేదు. పైగా తన నుంచి ఎక్కువగా ఆశించొద్దని ఒక్క మాటతో తేల్చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇదే చేసింది. 6 గ్యారంటీలంటూ ఎన్నికలకు 6 నెలల నుంచి చెప్పడం మొదలుపెట్టింది. ముందు 5 గ్యారంటీలు అన్నారు. తర్వాత మరో గ్యారంటీని చేర్చారు. 6 గ్యారంటీల్లో మొత్తం 13 గ్యారంటీలు చేర్చి జనం ముందుకొచ్చారు. ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డులు పంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామన్నారు. ఒకే ఒక్క గ్యారంటీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నారు. గత పీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్లో కొన్ని అమలు చేస్తున్నారు. రైతు బంధు లాంటి విషయంలో ఎన్నికలకు ముందు 3 పంటలకు ఎందుకు ఇవ్వవు అని కేసీఆర్ను ప్రశ్నించారు. కానీ ఇప్పుడు 2.5 ఏళ్లలో 3 సార్లు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. నెల రోజుల్లోనే తాము లంకెబిందెలున్నాయని అనుకున్నాం. కానీ ఇక్కడ కుండలు కూడా లేకుండా కేసీఆర్ దోచుకొని పోయాడని ప్రచారం మొదలుపెట్టారు. ప్రజలను ఎన్నికలకు ముందు నమ్మించినట్లే తర్వాత కూడా నమ్మిస్తూ కాలం గడిపిస్తున్నారు. మాకు 5 ఏళ్ల కాలానికి ప్రజలు గెలిపించారు. ఇంకా సమయం ఉందని దాటేస్తున్నారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటిస్తే ఎలా సాధ్యమవుతుందని చెప్పిన కేసీఆర్ ఆ వెంటనే తాము ఇస్తామన్నారు. తర్వాత నిండు అసెంబ్లీలో అలాంటి హామీ ఇవ్వలేదని మాట మార్చారు. సరిగ్గా అదే సమాధానం రేవంత్ సర్కార్ కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధమాడేసింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి ఇస్తామని లేదన్నారు. ఆ హామీ ఊసు లేకుండా చేశారు. ఇలా మాయ చేయడం అలవాటు చేసుకున్నాయి పార్టీలు. జనం కూడా అలవాటు పడుతున్నారు. గతంలో ప్రశ్నించేవారు కానీ ఇప్పుడు ప్రశ్నించినా ప్రయోజనం లేదని వదిలేస్తున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామనుకుంటున్నారు. ఆనాడు మళ్ళీ ఇదే హామీలను నమ్మి మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా జనాన్ని నమ్మించడానికి ఏకంగా రాజకీయ వ్యూహకర్తలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి 100 కోట్లు చెల్లించి ఉద్దండులైన నాయకులు కూడా వారి మీద ఆధారపడుతున్నారు. ఎన్నికల సాక్షిగా ప్రజలను మోసం చేస్తున్నారు. గెలిచి మాట తప్పుతున్నారు. ఇలాంటి పరిస్థితులను గతంలో మేధావులు నిత్యం ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడు గత పాలకులను నిందించిన మేధావులు సైతం మౌనంగా ఉంటున్నారు. మేధావులు కూడా మేత కోసం ఆశపడుతున్నారు. పదవుల మీద మోజు పెంచుకుంటున్నారు. ఎంత సైలెంట్గా ఉంటే అంత మేలని భావిస్తున్నారు. ఏదైనా పదవి ఆఖరి వరకు రాకపోదా అని ఎదురు చూస్తున్నారు. గతంలో మాత్రం ప్రజలు ఏ నాయకుడిని ఎన్నుకోవాలో, ఎలాంటి అర్హతలు ఉన్న నాయకులను ఎన్నుకోవాలన్న దానిపై చైతన్యం కల్పించేవారు. కానీ ఇప్పుడు ఆ మేధావులే తమ స్వార్థం కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. మేధావులు కూడా పార్టీ పరంగా చీలిపోతున్నారు. మేధావులకు ఏ పార్టీతో సంబంధం ఉండకపోయేది ఇప్పుడు ఏ మేధావి ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నాడు అనేది కూడా తెలిసిపోతుంది. వాళ్ళు కూడా ముసుగు తీసేసుకుంటున్నారు. పార్టీలకు వంత పాడుతున్నారు. ఇక మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరు ఎంత తూకం చెల్లిస్తారని చూస్తున్నారు. ప్రకటనలు ఎవరు దండిగా ఇస్తే వారి వార్తలు వండి వారుస్తున్నారు. జనాన్ని నమ్మిస్తున్నారు. ఇలా అన్ని వ్యవస్థలు దిగజారిపోతున్నాయి. అబద్ధాలు రాజ్యమేలేలా చేస్తున్నాయి. అందుకే అలవికాని హామీలు ఇచ్చిన పార్టీలు గెలుస్తున్నాయి. హామీలు ఇవ్వని పార్టీలు అసమర్థ పార్టీలుగా మారిపోతున్నాయి. హామీలకు చట్టబద్ధత లేదు. రాజ్యాంగబద్ధత అసలే లేదు. కాదు కూడా. అదంతే, జనం ఇంతే.